ఆకాశవాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంధన భద్రతా చర్యలపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐఏఎస్ గారు, డైరెక్టర్ పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియా ప్రాంతంలో చోటు చేసుకునే ప్రతి ఉద్రిక్తత అంతర్జాతీయ చమురు ధరలపై, సరఫరా గొలుసు వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతూ ఉంది. ఇటీవలి పరిణామాలు కూడా అదే దశలో కొనసాగుతూ ఉన్నప్పటికీ భారత్ మాత్రం ముందు చూపుతో తీసుకుంటున్న చర్యల వల్ల ఇంధన భద్రతను సమర్థవంతంగా కాపాడుతూ వస్తూ ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతూ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఆ ప్రభావం భారత్పై లేదని చెప్పవచ్చు. ఉద్రిక్తలు ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితిని పెంచినప్పటికీ భారత్ తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలు దేశాన్ని ఇంధన కొరత నుంచి దూరంగా నిలబెట్టాయి. సరఫరా వనరుల విభిన్నీకరణ, దీర్ఘకాలిక దిగుమతి ఒప్పందాలు, వ్యూహాత్మక నిలువలు, సహజవాయు వినియోగ విస్తరణ వంటి చర్యలు సమగ్ర రక్షణ కవచంగా మారాయి. ప్రత్యేకంగా వంట గ్యాస్ రంగంలో తీసుకున్న ముందస్తు నిర్ణయాలు పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలోపేతం దేశీయ సరఫరాను నిరంతరంగా గ్యాస్ను కొనసాగించేలా చేశాయి. అంతేకాకుండా ధరల నియంత్రణ, వినియోగదారులకు సబ్సిడీ, ఆయిల్ కంపెనీలతో సమన్వయం వంటి చర్యలు ప్రజలపై భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సరఫరా, నిల్వ, పంపిణీ విధానాలు, అలాగే భవిష్యత్ వ్యూహాల గురించి మనకు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐఏఎస్ గారు. సో మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, కార్యక్రమంలో ముందుగా ఏదైతే మనకిప్పుడు పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న తాజా పరిణామాలు ప్రపంచ చమురు భద్రతపై ఎంతవరకు ప్రభావాన్ని చూపుతున్నాయంటారు? సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్ హిస్టరీలో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లై డిస్ట్రప్షన్ కింద మనం అందరూ ఈ సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాము. 10% ఆఫ్ ద గ్లోబల్ సప్లై ప్రస్తుతానికి డిస్టర్బ్ అవుతా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ వలన. స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీ అందరికి తెలిసిందే 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ అండ్ ఎల్ఎన్జీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పాస్ అవుతా ఉంది. కాబట్టి ట్యాంకర్ ట్రాఫిక్ చాలా వరకు డిస్ట్రప్షన్స్ అక్కడ జరుగుతున్నాయి. దాని వలన షిప్పింగ్ రూట్స్ కూడా చాలా డిస్ట్రప్షన్స్ మనం చూస్తా ఉన్నాము. షిప్పింగ్ రూట్స్ డిస్టర్బ్ అయిన వలన ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతున్నాయి, ఫ్రీట్ కాస్ట్ చాలా డ్రమాటిక్ గా పెరుగుతుంది. అదే విధంగా ఈ వార్ వలన ఎనర్జీ ఫెసిలిటీస్, సో దాదాపు 40 మేజర్ ఎనర్జీ ఫెసిలిటీస్, ఆయిల్ ఫీల్డ్స్ గానీ, రిఫైనరీస్ గానీ చాలా వరకు 40+ ఇలా ఎనర్జీ ఫెసిలిటీస్ డ్యామేజ్ అయినాయి. దాని వల్ల కరెంట్ అవుట్పుట్ ఎఫెక్ట్ అయింది. దాంతో పాటు ఫ్యూచర్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ, ఆయిల్ సెక్యూరిటీ చూస్తే లాంగ్ టర్మ్ లో కూడా ఫ్యూచర్ ప్రొడక్షన్ కెపాసిటీలో కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఆయిల్ ఇప్పుడు more than $100 పర్ బ్యారెల్ లో ఉంది. సో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కి ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ వలన మనము ఇంపోర్ట్ డిపెండెన్స్ చాలా వరకు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏషియాలో ఈ డెవలప్మెంట్స్ కి చాలా వరకు లింకేజ్ ఉంటది. 80% హార్మోజ్ నుంచి వస్తున్న ఆయిల్ ఫ్లోస్ ఏషియన్ కంట్రీస్ కి వస్తా ఉంది. కాబట్టి ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ విచ్ ఇస్ అఫెక్టింగ్ ది ఏషియన్ కంట్రీస్ బికాస్ ఆఫ్ ది వార్ ఇన్ వెస్ట్ ఏషియా. మేడం, మనకి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, అదేవిధంగా గ్యాస్ అనేది అక్కడి నుంచి సరఫరా అవుతూ వస్తూ ఉంటుంది. సో ఆ స్ట్రైట్ నుంచి సరఫరా అవుతున్న ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఈ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఎదురవుతున్నాయంటారు? సో ఈ డిస్రప్షన్స్ ఎంటైర్ సప్లై చైన్ లో మనం చూస్తా ఉన్నాము. సో రైట్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ టు ది ప్రొసెసింగ్ ఫెసిలిటీస్ టు ది ట్రాన్స్పోర్ట్, అదే విధంగా ఎక్స్పోర్ట్, సో ఎంటైర్ సప్లై చైన్ లో ఈ డిస్రప్షన్స్ మనం చూస్తున్నాము. సో రిఫైనరీస్, ఎల్ఎన్జీ టర్మినల్స్, ఆయిల్ స్టోరేజ్ సైట్స్ డ్యామేజ్ అయినాయి. ఇన్ ద కంట్రీ ఆఫ్ ఖతర్ యాజ్ వెల్ as సౌదీలో ఈ ఆయిల్ రిఫైనరీ టర్మినల్స్ డ్యామేజ్ అయినాయి. కాబట్టి అక్కడ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయినాయి. అదే విధంగా ప్రొసెసింగ్ కెపాసిటీ కూడా ఫ్యూచర్ లో మనం చూస్తాము దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్. ప్రొడక్షన్ తర్వాత వస్తుంది ట్రాన్స్పోర్ట్. సో ట్యాంకర్ ట్రాఫిక్ డిస్ట్రప్షన్స్ అయినాయి. కాబట్టి ట్యాంకర్స్ చాలా వరకు డిలేడ్ డెస్టినేషన్ లో రీచ్ అవుతా ఉంది. రీరౌటింగ్ ఇప్పుడు చేస్తున్నారు. సో రీరౌటింగ్ వలన అగైన్
కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వలన కంట్రీస్ చాలా వరకు ఇప్పుడు డొమెస్టిక్ సప్లై ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్స్‌పోర్ట్స్ ని కూడా లిమిట్ చేయడానికి చాలా వరకు కంట్రీస్ ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ డిస్రప్షన్ వలన బోత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఉంది ఇన్ ఆల్ ది కంట్రీస్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఎక్స్‌పోర్ట్స్ ని చూస్తే లాంగ్ టర్మ్ లో కూడా ఈ సిచ్యువేషన్ కి మనం ఎఫెక్ట్స్ చూస్తా ఉంటాము. మేడం, మన దేశం ఇంధన అవసరాల కోసం పశ్చిమాసియాపై ఎంతవరకు ఆధారపడుతూ ఉంది? సో దేశాలకి చూస్తే క్రూడ్ ఆయిల్ కి ఫస్ట్ మాట్లాడదాము. సో క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తాము అప్రాక్సిమేట్లీ 85%. అంటే చాలా వరకు వెస్ట్ ఏషియాలో డిపెండ్ అవుతా ఉన్నాము. వెస్ట్ ఏషియా నుంచి మనకి 60% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తా ఉన్నాము. అండ్ ఎల్ఎన్జి కి సంబంధించి మోడరేట్ గా వెస్ట్ ఏషియా మీద డిపెండ్ అయి ఉన్నాము. సో ఎల్ఎన్జి 45% ఆఫ్ ఎల్ఎన్జి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఎస్పెషల్లీ ఖతర్ నుంచి మన దేశంకి వస్తా ఉంది. ఇది పవర్ ఇండస్ట్రీ, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కి చాలా ముఖ్యమైన ఇన్పుట్ కాబట్టి. అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఈ ఇంపోర్ట్స్ వెస్ట్ ఏషియా నుంచి మన కంట్రీకి వస్తుంది కాబట్టి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ లో ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రప్షన్ ఉంటే ఇండియాకి ఎంటైర్ సప్లై చైన్ లో ఇది డైరెక్ట్ డిస్ట్రప్షన్స్ ఉంటది. సో ఇది ఇంపాక్ట్ ని మినిమైజ్ చేయడానికి గవర్నమెంట్ చాలా వరకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంపోర్ట్స్ ఇప్పుడు వెస్ట్ ఏషియా మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడు ఇంపోర్ట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మేడం, పెట్రోల్, డీజిల్ ధరలు మరియు ద్రవ్యోల్బణంపై ఈ పరిస్థితి ఏ విధంగా ప్రభావాన్ని చూపబోతుంది? సో క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మోర్ దెన్ $100, $910 పర్ బ్యారెల్ ఉంది కాబట్టి పెట్రోల్, డీజిల్ కూడా అదే విధంగా ఎలివేటెడ్ లోనే కంటిన్యూ అవుతుంది ఫర్ సమ్ టైమ్ టిల్ ది ఆయిల్ ప్రైసెస్ కమ్స్ డౌన్. అండ్ అదే విధంగా పెట్రోల్, డీజిల్ ఎలివేటెడ్ గా ఉంటది కాబట్టి మనందరికీ తెలుసు దట్ పెట్రోల్, డీజిల్ ఇస్ యూనివర్సల్ ఇన్పుట్ ఫర్ ఆల్ ద సెక్టర్స్. అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మ్ టు మార్కెట్ లాజిస్టిక్స్ లో ఫ్యూల్ ఇది ఒక కామన్ యూనివర్సల్ ఇన్పుట్ కాబట్టి క్రూడ్ ఆయిల్ వలన పెట్రోల్, డీజిల్ రేట్స్ ఎలివేటెడ్ గా ఉంటది కాబట్టి ఇండైరెక్ట్లీ ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇతర కాస్ట్ కూడా ఎలివేటెడ్ గా ఉంటది. లాంగ్ టర్మ్ లోనే ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయిల్, డీజిల్ ప్రైసెస్ గా దాంట్లో ఉండదు. బట్ లాంగ్ టర్మ్ లో ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే లాంగ్ టర్మ్ లో ఇది అదర్ కాస్ట్ కూడా ఎలివేటెడ్ లో ఉండడానికి అవకాశం ఉంది. మేడం, మనం చూస్తున్నాం ఏదైతే ఈ పరిస్థితి మనకి రావడం జరిగిందో, సో ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటంటారు? లేటెస్ట్ గా చాలా వరకు గవర్నమెంట్ హెస్ టేకన్ లాట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఈ పరిస్థితిలో. సో లేటెస్ట్ ఇంటర్వెన్షన్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ లో ఎక్సైజ్ డ్యూటీ చేయడం జరిగింది. సో ₹10 పర్ లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ కట్ చేయడం జరిగింది. అండ్ మన లోకల్ డొమెస్టిక్ సప్లై ని ఇంకా ప్రొటెక్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ డ్యూటీని కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో డీజిల్ ₹21.5 పర్ లీటర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచడం జరిగింది. అదేవిధంగా ఏటీఎఫ్ లో కూడా ₹29.5 పర్ లీటర్ పెట్టడం జరిగింది. సో రిఫైనరీస్ అందరినీ కూడా డొమెస్టిక్ సప్లై ఎక్కువ ఫోకస్ చేయడానికి ఇది 2 ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెట్టడం జరిగింది. సో దాని వలన రీటైల్ ఫ్యూల్ ప్రైసెస్ కంట్రోల్ లోనే ఉంది. సో పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ మీ అందరికీ తెలుసు ఆర్ కాన్స్టెంట్, దే హావ్ నాట్ బీన్ ఇంక్రీజ్డ్. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ కూడా హాస్ నాట్ ఇంక్రీజ్డ్ ఈ మెజర్స్ వలన. అండ్ ప్రతి ఒక్క ఎవ్రీ గవర్నమెంట్ ఇస్ మెయింటైనింగ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, అది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అండ్ వెస్ట్ ఏషియాలో మనం ఎక్కువ డిపెండెంట్ ఉన్నాము ఫర్ క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పిజి కాబట్టి ఇప్పుడు ఇంపోర్ట్ సోర్సెస్ ని కూడా గవర్నమెంట్ ఇస్ డైవర్సిఫైయింగ్ టు వేరే రాష్ట్రం నుంచి ఇప్పుడు ఇంపోర్ట్ చేయడానికి ఎఫర్ట్స్ లో మనము ఉన్నాము. అండ్ మార్చ్ నెల స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ప్రస్తుతానికి డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్ కూడా 40% వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది టు కేటర్ టు ద డొమెస్టిక్ డిమాండ్. అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ ఆల్సో ప్రమోటింగ్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది వెరీ సేఫ్ అండ్ క్లీనర్ ఫ్యూయల్ ద ఎల్పిజి కాబట్టి వీఆర్ ఆల్సో ప్రమోటింగ్ expansion of piped natural gas connection for both residential as well as commercial establishments. Long term energy security కోసం piped natural gas connection ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి పబ్లిక్ కి రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నాము దట్ పెట్రోల్ అండ్ డీజిల్ షార్టేజ్ అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేదు. అదేవిధంగా ఎల్పిజి కూడా సఫిషియంట్ సప్లైస్ మన దగ్గర ఉన్నాయి.
చర్యలు గవర్నమెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సో పబ్లిక్ ని గవర్నమెంట్ ఎవ్రీ డే వీఆర్ అష్యూరింగ్ ద పబ్లిక్ టు నాట్ టు పానిక్ అండ్ మెయింటైన్ పబ్లిక్ డిసిప్లిన్. మేడం మనకి ఏదైతే ఈ యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయో సో ఈ రిజర్వ్స్ ద్వారా ఈ సమయంలో మనకి ఇవి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అంటారు? సో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఇది ప్రతి ఒక్క కంట్రీ కోసం ఇది వెరీ వెరీ క్రిటికల్ ఉంటది. అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎమర్జెన్సీ క్రూడ్ సప్లై. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ ఫండ్. సో దాని వలన సడన్ షార్టేజెస్ ఆఫ్ ఎల్పిజి ఆర్ సడన్ షార్టేజెస్ ఆఫ్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఉండదు. దాని వల్ల డొమెస్టిక్ ప్రైజెస్ కూడా చాలా వరకు స్టెబిలైజ్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ అగైన్ షార్ట్ టర్మ్ లో డొమెస్టిక్ ప్రైజెస్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్స్ పబ్లిక్ ని కూడా సడన్ ప్రైస్ రైజ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ అది కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. సో ఎవ్రీ కంట్రీ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ షార్ట్ టర్మ్ లో లాట్ ఆఫ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మనం చేసుకోవచ్చు. పబ్లిక్ ని ఇన్ఫ్లేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మేడం మన దేశం ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతులను విస్తరించడానికి ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది? సో ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ని మన క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్ఎన్జి ఇంపోర్ట్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వీఆర్ నౌ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ మోర్ దెన్ 40 కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాము. మేజర్ ఇంపోర్ట్ డెస్టినేషన్ ఇస్ రష్యా. సో మేజర్ గా మనం ఇప్పుడు టువర్డ్స్ రష్యా వీఆర్ షిఫ్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. నౌ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ఏ, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కెనడా, కమింగ్ ఫ్రమ్ బ్రాజిల్ అండ్ అదర్ African countries. So ఇప్పుడు we are looking beyond the Middle East to increase our crude oil and LNG supply. సో ఎక్కువ వేరే డైవర్సిఫై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రూట్ కూడా డైవర్సిఫై అవుతా ఉంది కాబట్టి స్టేట్ ఆఫ్ హార్మూజ్ మనకి ఏదైతే చోక్ పాయింట్ రిస్క్ ఏదో ఇప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. సో ఎక్కువ రూట్స్ ని డైవర్సిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ సెక్యూరిటీ చూస్తే చోక్ పాయింట్ రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ ఇలాంటివి వార్ సిచ్యువేషన్ ఆర్ సప్లై డిస్రప్షన్స్ వలన ఏదైతే ప్రైస్ షాక్ మనం ఎప్పుడు చూస్తున్నాము అది కూడా హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఫ్యూచర్ లో ఉంటది ఈ ఇంపోర్ట్ డైవర్సిఫికేషన్ వలన. సో అదే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. మేడం మనకి రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాయి కదా మేడం, ఏదైతే మనకి పునరుత్పాదకత ఇంధన వనరులు ఉన్నాయో మేడం వీటి యొక్క ప్రోత్సాహం ఈ పరిస్థితులలో ఎలా సహాయపడుతుంది అంటారు? సో పునరుత్పాదన ఇంధనం అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటాము. ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఫ్యూయల్ కాస్ట్ వాలటైలిటీ ఇప్పుడు మనం అయితే చూస్తున్నాము ఇట్స్ గోయింగ్ మోర్ దెన్ $110 per barrel. సో రెన్యూవబుల్ ఎనర్జీలో ఈ ఫ్యూయల్ కాస్ట్ వాలటైలిటీ వార్ వలన ఆర్ సప్లై డిస్ట్రప్షన్స్ వలన ఈ ప్రైసెస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని ఎఫెక్ట్ ఉండదు. సో ప్రైస్ రైజ్ అండ్ ఇన్ఫ్లేషన్ లో అగైన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇట్ యాక్ట్స్ as a protection against price rise and inflation and gives it is more resilient, very resilient energy systems. ప్రస్తుతానికి ఇఫ్ వి సీ మనం యాజ్ ఆన్ 2025 లో వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ 50% ఆఫ్ ద టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ. సో పునరుత్పాదన ఇంధనంలో వీఆర్ వెరీ మచ్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ సోలార్ కెపాసిటీ చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో we were at 35 gigawatt and now ఇప్పుడు we have crossed approximately 145 gigawatts in terms of solar capacity. And the government is also promoting electric vehicles with more renewable power so as to reduce long term the demand of petrol and diesel. Government is also promoting rooftop solar, large scale solar parks in the country. So we have a goal of Atmanirbhar Bharat. There's a lot that we can do and there's a lot that the renewable energy sector offers benefits in this current situation. మేడం ఈ యొక్క ప్రపంచ ఇంధన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉంది? సో స్టార్టింగ్ లో మనం అందరు చూసాము ఈ సిచ్యువేషన్ వలన మీడియాలో జరుగుతున్న మెసేజింగ్ ప్రకారము లార్జ్ వరకు ఎల్పిజికి పానిక్ బుకింగ్ చాలా చోట్ల చూసాము. సో అవసరమైన ఉన్నా సరే అందరూ ఎల్పిజి సిలిండర్ బుకింగ్ చాలా వరకు చేసేసారు. సో అది అండ్ 2-3 days బ్యాక్ పెట్రోల్ డీజిల్ బంక్స్ లో కూడా ఎక్కువ పబ్లిక్ క్రౌడింగ్ కూడా చూసాము. సో బట్ పబ్లిక్ కి అష్యూరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఇనఫ్ సఫిషియంట్ స్టాక్ ఫర్ ఎల్పిజి, ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్. సప్లై డొమెస్టిక్ కి మనము 100% ఇస్తున్నాము. అండ్ కమర్షియల్ కి ఇప్పుడు మంత్ ఆఫ్ మార్చ్ స్టార్టింగ్ లో
కొంతవరకు రిస్ట్రిక్షన్స్ పెట్టాము డొమెస్టిక్ కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ ఇప్పుడు కమర్షియల్ సప్లై కూడా ఫ్రమ్ 20% టు ఇప్పుడు 70% ఆఫ్ ది అలొకేషన్ గవర్నమెంట్ ఇస్ గివింగ్. సో కానీ పానిక్ బుకింగ్స్ వలన డెలివరీ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ కొంతవరకు డిలే అవుతున్నాయి. ఇంత ముందు 2 days లో మనము సిలిండర్ డెలివర్ చేసేవాడు. ఇప్పుడు బికాస్ ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ డెలివరీ బుకింగ్ సిలిండర్ బుక్స్ చేసి ఉన్నారు కాబట్టి ఆ డెలివరీ ఆఫ్ సిలిండర్స్ డెలివరీ టైం హాస్ బీన్ ఇంక్రీజ్ నా. ఇప్పుడు ఇంత ముందు 2 days లో వచ్చిన సిలిండర్ ఇప్పుడు 4-5 days తర్వాత వస్తుంది. కానీ స్టాక్ అయితే మన దగ్గర సఫిషియెంట్ ఉంది. ఇది డిమాండ్ సైడ్ సర్జ్ వలన డెలివరీ డిలే పెరిగినాయి. మేడం, మన రాష్ట్రంలో ఇంధన సరఫరా నిల్వలు సక్రమంగా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో మనము ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ నౌ మానిటరింగ్ ఎల్పిజి బుకింగ్స్ అండ్ డెలివరీస్ రియల్ టైమ్ లో స్టాక్ సిచ్యువేషన్స్ ఏజెన్సీ వారీగా. అదే విధంగా బాటిలింగ్ ప్లాంట్స్ మన దగ్గర 14 బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఎల్పిజి మోర్ దాన్ 1100 ఎల్పిజి ఏజెన్సీస్ ఉన్నాయి. సో డైలీ స్టాక్ సిచ్యువేషన్ డైలీ డెలివరీస్ ఎలా జరుగుతున్నాయి రియల్ టైమ్ లో మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇప్పుడు కొత్తగా న్యూ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ కి ఎక్కువ ప్రమోషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎ న్యూ ఆర్డర్. ఆ న్యూ ఆర్డర్ లో మన రాష్ట్రంలో 5 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో మేజర్ సిటీస్ లో దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ మందిని పిఎన్జి అంబ్రెలా కింద తీసుకురావడం కోసం సింగిల్ విండో క్లియరెన్సెస్ ఎక్కడైతే ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా పెంచడానికి సింగిల్ విండో క్లియరెన్స్ పెట్టడం జరిగింది. ఎవరైతే న్యూ ఎంటిటీస్ కొత్త అప్లికేషన్స్ పెడతారో వాళ్ళని కూడా ఫాస్ట్ ట్రాక్ చేసేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 24 hours వర్క్ పర్మిట్ ఇవ్వడం జరిగింది. త్రూ అవుట్ ద ఇయర్ ఇంక్లూడింగ్ మోన్సూన్ త్రూ అవుట్ ద ఇయర్ వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ROW రైట్ ఆఫ్ వే కూడా పర్మిషన్ 24 hours లో ఈ మనీ అందరూ డిపార్ట్మెంట్స్ అదే విధంగా అందరూ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ మానిటరింగ్ ది ఎగ్జిస్టింగ్ సప్లైస్ టు ఎన్షూర్ దట్ ప్రతి ఒక్క కన్స్యూమర్ కి their rightful delivery on time as far as possible without any disruption వచ్చేలాగా చూస్తున్నాము. అదే విధంగా లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కోసం పైప్ న్యాచురల్ గ్యాస్ ని కూడా ప్రమోట్ చేస్తున్నాము. మేడం, మన యొక్క ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ అదేవిధంగా ఎనర్జీ శాఖ, సో ఈ 2 శాఖలు ఈ పరిస్థితిని ఎలా మానిటర్ చేస్తూ ఉన్నాయి? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో జాయింట్ ఇన్స్పెక్షన్స్ టీమ్ పెట్టడం జరిగింది. ఇన్స్పెక్షన్ టీమ్స్ లో సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీస్, అదే విధంగా లీగల్ మెట్రాలజీ ఆఫీషియల్స్ ఉంటారు. ఇల్లీగల్ డైవర్షన్, హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ ని ప్రివెంట్ చేయడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ప్రతి ఒక్క జిల్లాలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ వలన ఇప్పటి వరకు 990 కేసెస్ 6 కేసెస్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా బుక్ చేయడం జరిగింది. ఈ కేసెస్ లో టిల్ నౌ ప్రస్తుతానికి 4143 సిలిండర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎల్పిజి ఏజెన్సీలో ఒక ఆఫీసర్ ని సూపర్వైజరీ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క బాటిలింగ్ ప్లాంట్ లో కూడా ఒక డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ ని పెట్టడం జరిగింది. సిటిజన్స్ ని మనము ఇన్సిస్ట్ చేస్తున్నాము ఆన్ ఓటీపీ బేస్డ్ ఎల్పిజి సిలిండర్ డెలివరీ. సో ఈ వెస్ట్ ఏషియా సిచ్యువేషన్ ముందు ఓటీపీ డెలివరీ 72% డెలివరీస్ ఓటీపీ ద్వారా జరిగినాయి. ఇప్పుడు 89% ఆఫ్ డెలివరీస్ ఓటీపీ ద్వారా జరుగుతుంది. ఇది ఇంకా పెంచడం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రతిరోజు జిల్లా నుంచి అదే విధంగా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి డైలీ ప్రెస్ బ్రీఫింగ్స్ జరుగుతుంది. సో డొమెస్టిక్ కి 100% ఎవరైతే సిలిండర్ బుక్స్ చేశారో ఖచ్చితంగా వాళ్ళని 100% ఎవరిని డినై చేయకుండా 100% డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ లో మాత్రమే 70% ఆఫ్ ద టోటల్ యావరేజ్ కన్సంప్షన్ ప్రకారము సిలిండర్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. మేడం, ద మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ మనకి ఇక్కడ వచ్చిన సమస్య సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఎక్కువగా వదంతులు వస్తున్నాయి మేడం. సో ఆ యొక్క వదంతులను నమ్మి గ్యాస్ స్టేషన్లు కానివ్వండి, పెట్రోల్ స్టేషన్ల దగ్గర కానివ్వండి, ప్రజలు ఎక్కువగా చేరుకుంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇది మనం కూడా మన రాష్ట్రంలో కూడా చూసాము. సో పబ్లిక్ కి రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ ఒఫీషియల్ సోర్సెస్ ని నమ్మి మీరు ముందుకి వెళ్ళండి. సో
సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్ వలన ఒక రోజులో వి హావ్ సీన్ ఎల్పిజి బుకింగ్ మోర్ దెన్ 5 lakh ఎల్పిజి సిలిండర్ బుకింగ్ చేయడం జరిగింది, విచ్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో 2 lakh బుకింగ్స్ ఉంటుంది. సో ఇది రూమర్స్ వలన చాలా వరకు డిమాండ్ సైడ్ ఎక్కువ సర్జ్ మనము చూసాము. అండ్ ఈ డిమాండ్ సైడ్ సర్జ్ ని మేనేజ్ చేయడానికి బుకింగ్ ఇంటర్వల్స్, అంటే ఒక బుకింగ్ ఒక ఎల్పిజి సిలిండర్ బుకింగ్ నుంచి నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్ మధ్యలో ఉన్న ఇంటర్వల్ ని దాని వలన పెంచడం జరిగింది. సో ప్రస్తుతానికి బుకింగ్ ఇంటర్వల్ బిట్వీన్ 2 ఎల్పిజి సిలిండర్ బుకింగ్ అర్బన్ ఏరియాస్ లో చూస్తే 25 days పెట్టడం జరిగింది, అండ్ రూరల్ ఏరియాస్ లో గ్రామీణ ప్రాంతంలో 45 days పెట్టడం జరిగింది టు మేనేజ్ ది డిమాండ్ సైజ్ సర్జెస్. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే 25 days బుకింగ్ ఇంటర్వల్స్ పెట్టాము, కానీ మీరు బుకింగ్ చేయండి మీకు అవసరం అయితే. అంటే బికాస్ ఇప్పుడు మనము కొన్ని చోట్ల ఇది కూడా చూస్తున్నాము దట్ సిలిండర్ బుకింగ్ చేసేసారు, కానీ డెలివరీ చేసే టైంలో ఖాళీ సిలిండర్స్ లేవు. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్ ని ప్లీజ్ వెరిఫై ఫ్రమ్ ది అఫీషియల్ సోర్సెస్ ని వెరిఫై చేసినాక మీరు మీ డిసిజన్ మీ ఎలా ప్రొసీడ్ అవ్వాలని అది మీరు చేయండి. బట్ డూ ద బుకింగ్స్ ఓన్లీ వెన్ మీకు అవసరం ఉంటేనే మీరు చేయండి. మన దగ్గర సఫిషియంట్ సప్లైస్ అయితే ఉన్నాయి, సో ఖచ్చితంగా డెలివరీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ ఇంట్లో డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈ సోషల్ మీడియా రూమర్స్ వల్ల మనం ఇది కూడా చూసాము, చాలా వరకు పబ్లిక్ గోడౌన్స్ ఎల్పిజి గోడౌన్స్ లో కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇట్లాంటివి పానిక్ అవడానికి ఏమీ అవసరం లేదు. వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్. పెట్రోల్ డీజిల్ అయితే క్వశ్చన్ లేదు, ఇట్స్ అబ్సల్యూట్లీ స్టేబుల్. అండ్ ఎల్పిజి 100% డొమెస్టిక్ ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ డు నాట్ బిలీవ్ ఎనీ సచ్ రూమర్. సోషల్ మీడియాలో జరుగుతున్న మెసేజింగ్ ని వితౌట్ వెరిఫికేషన్ ప్లీజ్ ఫార్వర్డ్ చేయకండి. ప్లీజ్ వెరిఫై ఫ్రమ్ ది ఒఫిషియల్ సోర్సెస్ ఓన్లీ. మేడం, కార్యక్రమంలో చివరిగా వాట్ ఈస్ యువర్ మెసేజ్ ఆన్ దిస్ టాపిక్ టు ది లిజనర్స్? సో ఇది మనము మెసేజింగ్ ఇదే దట్ వీ హ్యావ్ ప్లీజ్ డు నాట్ గో ఫర్ పానిక్ బుకింగ్స్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ కావచ్చు, ఆర్ డు నాట్ రష్ అండ్ క్రౌడ్ ది పెట్రోలియం అవుట్లెట్స్ కూడా. వీ హ్యావ్ సఫిషియంట్ రిజర్వ్స్, మన దగ్గర సఫిషియంట్ గా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ డు నాట్ పానిక్. ప్లీజ్ బిలీవ్ ఓన్లీ ది ఒఫిషియల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్ సోర్సెస్ మీకు చెప్తున్నారు ప్రతి రోజు దట్ ప్లీజ్ డు నాట్ డూ బుకింగ్ బేస్డ్ ఆన్ సమ్ సోషల్ మీడియా. బుకింగ్స్ ఓన్లీ మీకు అవసరం ఉంటేనే మీరు చేయండి. అదే విధంగా పెట్రోల్ డీజిల్ మీకు అప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీరు చేయండి. ఎనర్జీ కన్జర్వ్ చేయండి. ప్లీజ్ డు నాట్ వేస్ట్ ఎనర్జీ. అండ్ ఎక్కడైతే ఫీజిబుల్ ఉన్నాయో, వేర్ యూ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్, ఎక్కడైతే మీకు ఫీజిబుల్ ఉన్నాయో అక్కడ ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే ఇండక్షన్ స్టవ్స్ ఎక్కడైతే పాసిబుల్ ఉన్నాయో, ఎక్కడైతే ఫీజిబుల్ ఉన్నాయో అక్కడ ఇండక్షన్ స్టవ్స్ ని కూడా మీరు ఆల్టర్నేటివ్ ఫ్యూల్ కింద వాడుకోవచ్చు. ఎక్కడైతే పిఎన్జి పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ పైప్ లైన్స్ ఉన్నాయి ఈ సొసైటీలో చాలా వరకు ఉన్నాయి, బట్ కొంతమంది ఎల్పిజి సిలిండర్స్ వాడుతున్నారు, కొంతమంది పైప్ న్యాచురల్ గ్యాస్ కి మూవ్ అయిపోయారు. సో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతానికి అయితే అవైలబుల్ గా ఉంది, ప్లీజ్ ఎక్కడైతే పాసిబుల్ ఉన్నాయో ప్లీజ్ అడాప్ట్ ఈ పైప్ న్యాచురల్ గ్యాస్. ఇది ఎల్పిజి లిటిల్ లెస్ కాస్ట్లీ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ మోర్ సేఫర్, అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు ఎల్పిజి. ఇప్పుడు పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ కి కమర్షియల్ అయినా సరే ఆర్ డొమెస్టిక్ అయినా సరే 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే ఫీజిబుల్ ఉన్నాయో ప్లీజ్ మూవ్ టు పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ వన్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద జనరల్ పబ్లిక్ ఇస్, ఇప్పుడు ఎవరైతే దీపం బెనిఫిషరీస్ ఉన్నారో, సో దీపం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఈ దీపంలో మనము సంవత్సరానికి 3 సిలిండర్స్ దీపం బెనిఫిషరీస్ కు ఇస్తున్నాము. ఎవరైతే దీపం బెనిఫిషరీస్ వాళ్ళు కూడా ఇఫ్ దే మూవ్ టు స్విచ్ ఓవర్ టు 5 న్యాచురల్ గ్యాస్, వాళ్ళని కూడా దీపం బెనిఫిషరీస్ లాగా 3 సిలిండర్స్ కే ఈక్వివలెంట్ సబ్సిడీ వాళ్ళని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ బిలీవ్ ఓన్లీ ది official sources of information and do not panic. And same messaging మీ సోషల్ సర్కిల్స్ లో కూడా మీరు ఫార్వర్డ్ చేసేయండి. మేడం, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన భద్రతా చర్యలు అన్న అంశంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంధన భద్రతా చర్యలపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐఏఎస్ గారు, డైరెక్టర్ పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.